తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు తక్షణమే ఉచిత విద్యుత్ అమలయ్యేలా చూడాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తి చర్యలు తీసుకోవాలంటూ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సీఎం హెచ్ఆర్డీలో ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. సచివాలయం నుంచి క్రింది స్థాయి వరకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టంపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. విద్యార్థులకు యూనిఫామ్తో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, పర్యవేక్షణను స్వయంగా సహాయ మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ క్రమంలో పాఠశాలపై నిరంతర పర్యవేక్షణ, అదేవిధంగా మహిళలకు ఆర్థిక చేయూత అందించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పరిశీలించి రాష్ట్రంలో అమలు చేయాలని సీఎం అన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయాలన్నారు. టీశాట్ ద్వారా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో డిజిటల్ పాఠాలు బోధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలకు సిఆర్ఎస్ ఫండ్స్, స్కూల్స్ అభివృద్ధికి ఎన్ఆర్ఐల సహకారం తీసుకోవాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల స్థితిగతులను వెబ్సైట్లో ఉంచాలని చెప్పారు. విద్యావేత్తలు, మేధావులతో చర్చించాలని సూచించారు. వేసవి సెలవులు ముగిసేలోగా పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. స్కిల్ యూనివర్సిటీ కోసం ఐఎస్బి తరహాలో గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలని, నాక్ పై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.